హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజూసగర. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు ఫ్రైడే కదా, నేను చక్కగా అమ్మవారి వీడియో పెడుతున్నానండి. మొన్న మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకుది పెళ్ళయింది కదా, ఒక పెళ్లి వీడియో పెట్టి అన్నీ చూస్తున్నారు వరుసగా. సో మేము హైదరాబాద్ అమ్మాయిది అయితే పందిరి చూడడానికి వెళ్ళినామండి. అట్లాగే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని చూద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళడానికి కుదిరింది. గోల్డెక్కి వెళ్తున్నాం మేము. ఇంకా సో భోజనాలు అవి చేశాక, అంటే మేము శ్రావణ మాసం ఏం తినాం కదా, సో వెళ్ళండి పర్లేదు అనేసి వాళ్ళు అంటే మేము అందరం ఆటో మాట్లాడుకొని వచ్చేసినాం అనమాట. సో మధ్యలో ఫోటోలు దిగిండు మా వాళ్ళు, గుడి ముందుకు వచ్చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారనమాట. 3 ఆటోలు మాట్లాడుకున్నాం. వేప చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో గుడి లోపల నుంచి ఉందన్నమాట. అమ్మవారిని ఎప్పుడు పెట్టిండో అప్పటి నుంచి ఉందంట ఆ వేప చెట్టు లోపల చాలా పెద్దగా ఉంది. సో మిగతా వాళ్ళు రావడానికి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా గుడి ముందర చెప్పులు విప్పేసి లోపలికి వెళ్తున్నాం మేమందరమని. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చమ్మా అందరం పోలీసు ఆమెను అడిగితే. సో తీస్తున్నాను అనమాట. ఇంకా అమ్మవారు ఇక్కడ టెంకాయలు అవి కొడతారు కదా, సో ఆమె అనమాట. ఇంకా టెంపుల్లోకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసుకి అంత బాగా అనిపించింది. అంత రష్ ఉన్నా కూడా ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను అనమాట. వేప చెట్టు చూసిండు, అటు పక్కకు వచ్చేసింది అదనమాట. నేను ఇట్లా వీడియో తీసుకుంటున్నాను కదా, వేప చెట్టు చీర కట్టేసి పెట్టానమాట. సో పసుపు రాస్తూ ఉంటారట వెళ్ళమ్మ తల్లి అని చెప్పేసి ఆమెకు. టెంపుల్ లోపల మాత్రం అంత రష్ ఉన్నా కూడా ఎంత నీట్గా ఉంది, ఏమీ లేదనమాట. చక్కగా ఉంది. కుంకుమార్చన చేస్తున్నారు, మేము మాత్రం అర్చన అది ఏం చేయించలేదండి. సో టెంకాయ కూడా తీసుకోలేదు, మామూలుగా డబ్బులు హుండీలో వేసేసినాము. సో అర్చన చేస్తూ ఉంటే అక్కడ నిలబడి నేను కాసేపు ఇట్లా కళ్ళు మూసుకొని లలిత అమ్మవారి సహస్రనామాలు చదువుకున్నాను మనసులోనే. సో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఇంత కళ్ళు వేసుకొని అమ్మవారు చూస్తుంది కదా. సో అప్పుడిప్పుడో ఉజ్జయిని అమ్మవారిని మన సుల్తాన్లు వాళ్ళు మొక్కుకొని హైదరాబాద్కి కొంచెం మసూచి లాంటివి వేస్తే అప్పుడు మా నవాబు ఉజ్జయినికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాడంట, మా ప్రజలంతా బాగుండాలి, అప్పుడు నేను కొలుసుకుంటామమ్మా, నేను ప్రతిష్ఠించుకుంటామమ్మా అంటే అప్పుడు తగ్గితే అప్పుడు ఆమెను ప్రతిష్ఠించిండండి. చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం అమ్మవారు అనమాట. చాలా సింహాసనం కూర్చొని చూడండి ఎంత చక్కగా ఉందో. సో చాలా బాగుందన్నమాట. ఒక రౌండ్ వేద్దాము గుడి చుట్టూ అని చెప్పేసి తిరుగుతున్నాం. సో 18 శక్తిపీఠాలు కదా మనకి. ఇక విగ్రహాలన్నీ ఇట్లా ఫొటోస్ రూపంలో పెట్టిండ్రు. చక్కగా ఒక ప్రదక్షిణ వేసుకున్నాం అనమాట. టెంపుల్లో రష్ లేరు కదా, చాలా బాగా అనిపించింది. మా ఉమ్మనేమో వీడియోస్ తీసుకుంటుంది. ఇంకా ఈ అమ్మ అయితే చక్కగా మొక్కుతుంది ఆ అమ్మని. ఇంకా పునర్దర్శన ప్రాప్తి వస్తుంది కదా, అంటే ఇది వెనకాలకి వెళ్ళే దారేమో ఇప్పుడు మూసేయచ్చు, రష్ లేరని చెప్పేసి. చుట్టూ అమ్మవారి ఫొటోస్ ఉన్నాయన్నమాట, 18 శక్తిపీఠాలే. సో టెంపుల్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆషాఢంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుందంట, ఇంకా కాలు పెట్టే సందు ఉండదు. ఎప్పుడైనా ఆషాఢంలో వెళ్ళాలని చాలా ట్రై చేసినా కుదరలేదు. సో శ్రావణ మాసంలో ఇంకా మా వరంగల్ వాళ్ళ శ్రావణం ప్రాముఖ్యత కదా, అందుకే మేము శ్రావణ మాసం దర్శనం అయిందని మేము నవ్వుతున్నాం అనమాట. సో మా టీటు బాబు వాళ్ళ తాతయ్యతో ఫోటో దిగిండు, నానమ్మ తాత అనమాట తను. సో టెంపుల్ చూసినాక పక్కకి మా స్వప్న అన్నది కదా, అయ్యో భయ ఇప్పుడే కాదు అందే, లోపల చాలా పెద్దగా ఉంటుంది వెళ్ళండి లోపలికి అని చెప్తే తను వచ్చేసి బయటకు వెళ్ళి కూర్చుందనమాట. లోపలికి వెళ్ళాం. పక్కకు వీరభద్ర స్వామి ఉన్నారు. ఇంకా ఇక్కడేమో ఇంకా తూకం వేస్తున్నారు, ఎత్తు బంగారాలు ఇస్తారేమో పిల్లలకైనా పెద్దలకైనా, ఆరోగ్యాలు ఇవి బాగాలేనప్పుడు మొక్కుకుంటారు కావచ్చు. మా టీటిబాబు కూడా వీడియో తీస్తున్నాడు అనమాట. మా సందేహం పప్పి కూర్చున్నాడు, గుళ్ళో కూర్చోవాలని చెప్పేసి. మా వెంకన్ననేమో ఫోటో తీపించుకుంటాడు మా టీటిబాబుతో. ఇంకా బంగారం అంటే బెల్లం అనమాట, మేము బంగారం అంటాము, సమ్మక్క తల్లి చేయబట్టి. తూకం కోసం అక్కడ పెట్టేసిండు అనమాట. ఎత్తులు ఇస్తారేమో. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనమాట అన్నీ. ఇంకా హోమం ఉంది ఇక్కడ, యాగశాల, యాగం చేస్తారేమో అమ్మవారిది, చండీ యాగం అవి ఇలాంటివి చేస్తారు కావచ్చు అమ్మవారికి సంబంధించినవి. ఇక్కడేమో అద్దాల మేడ అనమాట. మా అమ్మ ఉన్న కవిత మొక్కుతున్నారు. అద్దాల మేడలో అమ్మవారు చక్కగా కూర్చున్నారు, ఉయ్యాలన్నమాట. మా వెంకన్న అంటున్నాడు, వదిలే వెళ్ళు లోపలికి వెళ్ళవద్దు, అయ్యగారు లేడు కదా కర్ర అడ్డం పెట్టిన వెళ్ళొద్దన్న, శ్రీచక్రం ఉంది అక్కడ. సో చక్కగా అనిపించింది. ఇంకా పక్కకేమో వీరభద్రస్వామి ఉన్నాడు అనమాట. ఇంకా మనము అమ్మవారిని దర్శించుకున్న అయ్యవారిని కూడా దర్శించుకోవాలి కదా, పక్కకు ఉంటుంది. అమ్మ వాళ్ళ అయ్యగారిని కూడా దర్శించుకున్నారండి, రండి మనకి ఇంకా అని చెప్పేసి మేము చక్కగా వెళ్ళాము. అన్నీ మూసేసి ఉన్నాయి. ఏంటంటే దాదాపు మేము 3:30 ఆ టైంలో వెళ్ళాం అనమాట.
అప్పుడు ఇక ఎవరు ఉండరు కదా. సో బయట నుంచి అయినా సరే ప్రశాంతంగా చూసేసినాం చక్కగా. ఇంకా రష్లో ఉంటే ఏంది అంత మంచిగా చూడలేము కానీ, సో రష్ లేరు కదా, చక్కగా చూసినాం అనమాట. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది మా మీద. సో చూడాలని శ్రావణ మాసంలో చూసినాము. ఇంకేమీ తీసుకెళ్ళలేదు. ఈసారి వెళ్తే చక్కగా వెళ్తామండి. ఈ వీడియో మాత్రం ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి జ్యోతి కమ్జర్స్ దగ్గరకు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఉంటాను.